కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే. అట్టివాడు నాలికతో కుండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయువాడు ఎన్నడును కదల్చబడడు. ఆమేన్. నిజమే కదా, దేవుని యొక్క గుడారములో అతిథిగా ఉండడానికి మనకి సాధ్యమేనా? ఆయన పరిశుద్ధ పర్వతం మీద మనం నివసించడానికి అర్హులమేనా? మనకు నిజంగా యథార్థమైన ప్రవర్తన మనకుందా? హృదయపూర్వకంగా మనము నిజం పలుకుతున్నామా? నాలుకతో కుండెమలాడకుండా ఉంటున్నామా? ఎదుటివానికి కీడు చేయకుండా జీవిస్తున్నామా? తన పొరుగువాని మీద నింద మోపకుండా ఉంటున్నామా? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. దేవునికి ఆయన యందు భయభక్తులు గలవారైతే ఆయన యొక్క గుడారములో మనం అతిథిగా నివసించగలుగుతాం. ఆయన పరిశుద్ధ పర్వతం మీద మనం నివసించగలుగుతాం. యథార్థమైన ప్రవర్తన కలిగి మనం జీవిస్తే గనక ఆయనకు అతి ప్రేమగా మనం ఉంటాం. మనమే గనక నీచమైన కార్యాలు చేసి నీచమైన జీవితం జీవిస్తే మనం ఆయనకి అసహ్యులుగా మారతాము. అందుకని 4వ వచనంలో చెప్పాడు, యెహోవా యందు భయభక్తులు గలవారిని అతడు సన్మానించును. కాబట్టి నీతిమంతుడు ప్రమాణం చేస్తేనంట నష్టము కలిగినా కూడా మాట త్రప్పడంట. నిరపరాధిని చెరపడానికి లంచం పుచ్చుకొనుడంట. ఈ ప్రకారం చేయువాడు ఎన్నడును కదల్చబడడు అని వ్రాసి ఉన్నారు. అంతేకాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు. ఈ రోజుల్లో ధనమును వడ్డీకి ఇవ్వకుండా ఎవరున్నారండి? నిరపరాధిని చెరపడానికి లంచం పుచ్చుకోకుండా ఎవరున్నారండి? సాక్ష్యాలను తారుమారు చేసేసి డబ్బులు తీసుకొని అసత్యాన్ని సత్యంగా ప్రచారం చేసేవాళ్ళు ఎంతమంది లేరు? ఇదంతా కూడా యథార్థమైన ప్రవర్తనే అని మీరు అనుకుంటున్నారా? యథార్థమైన ప్రవర్తన కాదని అనుకుంటున్నారా? ఒక్కసారి మనం హృదయపూర్వకంగా ఆలోచన చేద్దాం. దేవునికి ఆయన యొక్క దృష్టికి మనం యథార్థమైన జీవితాన్ని జీవించి ఆయన యొక్క పరిశుద్ధ పర్వతం మీద నివసించడానికి అర్హులుగా మనం మారదాం. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.